తప్పుకున్న బట్ట అన్ని మీద పట్టమ్మా. నాకు కోపం వస్తుంది. శనివారం వస్తున్నాడు చంపుతాయి కదమ్మా, అందుకే నేను ఇలా ఆట పెట్టించాను. ఆట పట్టించినా నేను వదలు కదా, కూతురు కన్నా తల్లి. చదువుకుంటున్నాను. అబ్బా తల్లి, నువ్వు నాకు తలకు స్నానం చేస్తే కళ్ళలో గిన్నెడు కుంకుడప్పు కుమ్మరిస్తావు, నెత్తి మీద దబా 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 మరి వాస్తావు, గౌరికి బరా 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 అని రుద్దుతావు. నా వల్ల కాదమ్మా, నేను మనిషిని, పసుపునే కాదు. నవ్వుకు దయచేసి వదిలే. ఏమిటి చెప్తా వదిలే అంటున్నావు? ఓహో ఈరోజు శనివారం కదూ. అమ్మమ్మ నా వల్ల కాదు, ముల్లోకాలు ఎక్కడ రాకున్నా మీ అమ్మ దీన్ని విడిచిపెట్టు. తల్లి కూతురులా లేదా? మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉన్నాను. నాకు ఉన్నారు పిల్లలు, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో కానీ ఆ పాపాలన్నీ కలగలిపి కొడుకు కూతురు రూపంలో నా ఇంట్లో ప్రవేశించారు. ఇప్పుడు గొడవలే. నా పిల్లలమ్మ చిన్నప్పుడు మాత్రం వాళ్ళ అమ్మ ఏది పెడితే తిని, ఎలా చెబితే అలా విని, ఏ రకంగా ఉండమంటే ఆ రకంగా ఉండి, పెద్దవాళ్ళు అవ్వగానే ఎత్తుల్లో కుమ్ముని చోట కుమ్మకుండా కొలబొడి చేశారు. వాడు ఆడిందే ఆట, పాడిందే పాట. ఎంత నేను నచ్చ చెప్పినా నేర్పించుకోకుండా నన్ను ఈ స్థితికి తీసుకొచ్చారు. ఈ రోజుల్లో ఎవరిని కదిలించినా ఒక్కొక్కరికి ఒక్కో ఫ్లాష్ గా ఉంటుంది. ఇది వదిలేండి అంకుల్. అమ్మా అంకుల్కి మంచి స్ట్రాంగ్ కాఫీ చేస్తారా? చేసామండి, తీసుకొస్తాను. ఇంటర్ తర్వాత ఏం చేస్తావు? బీటెక్ చేస్తుందండి మా అమ్మ అంటుంది, కానీ నాకు ఇష్టం లేదు అంకుల్. మంచిదే కాదు, చదువుకో. కాలేజీ చదువుల్ని కేజీ లెక్కన కొనుక్కునే రోజులు ఇది. అమ్మని అనవసరంగా ఇబ్బంది పెట్టాను కదా. ఇబ్బంది లేవో నేను మాట్లాడు, నాకు వదిలేదు. అది కాదమ్మా, బీటెక్ అంటే బండికి ఖర్చు అవుతుంది. దాని బదులు ఏ డిగ్రీయో చేస్తూ ఉద్యోగం చేస్తానమ్మా. డిగ్రీ వద్దాను. నేను ఏ ఇంజనీర్ డాక్టర్ చేయాలని మీ నాన్నగారి ఆశ. అది నేను చేయలేదనుకో, నన్ను తిట్టుకుంటూ కూర్చుంటారా? తిట్టర్లేమ్మా, ఆయనకి నేను నచ్చి చెప్తానుగా. డాడీ తనకి మించిన భారం మోయకూడదు కదా. చెప్పండి మీ ఆవిడకి. చూసారా చూసారా, మీ కూతురు వెతకాను. ఇది క్షమించరా మేడం, గట్టిగా మందలించండి. ఆహా, ఆశ అంత లేకపోతే చింతలు తప్పవని గట్టిగా చివరి పెట్టండి డాడీ. బాగుందమ్మా, తల్లి కూతురు కలిసి నాన్న ఒక్కసారి గుర్తు చేశారు. రామనాథి గారు, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేదండి. ఏమిటన్నయ్య గారు, ఊరుకోండి. అది కాదు, చావు బ్రతుకుల మధ్య పడిన నన్ను, తన చావు బ్రతుకుల మధ్య కొట్టి పెట్టాడుతున్న నన్ను ఆదుకొని తన రక్తాన్ని ఇచ్చి, తన డబ్బు వెచ్చించి తోడబుట్టిన వాడికన్నా ఎక్కువ చేశారమ్మా ఆయన. ఏమైంది అంకుల్? ఏం చెప్పంటారు? ఏమైంది అంకుల్? ఏం చెప్పంటారు తల్లి? రిటైర్ అయిన డబ్బు అంతా ఇచ్చేయలేదని నన్ను చాలా మర్యాదగానే మ్యారేజ్ చేసుకోవడమ్మా నా కొడుకు. కొట్టిన చోట కొట్టకుండా కొట్టి కొట్టి చివరికి తల పగలు కొట్టాడు. ఎత్తుడు మడుగులో నేను పడి ఉంటే ఆ డబ్బు పట్టుకుని వాడు కూడా ఇచ్చాడు. అపస్పరిస్థితులు పడుకున్నాను. ఆపి పోదు.